యేసు ప్రభు ఆశ్చర్యపోయినట్టే నేను కూడా మొన్న మధ్య ఆశ్చర్యానికి గురయ్యా. నల్లమల అడవుల్లో, ఇక జాగ్రత్తగా వినండి, ఒక విచిత్రమైన విషయం చెబుతా మీకు. నల్లమల అడవుల్లో ఆ మధ్య నేను వెళ్ళాను. నల్లమల అడవుల్లో ప్రాంతానికి మన సహోదర సేవకుడు పాస్టర్ సురేష్ గారు సేవ చేస్తున్నటువంటి స్థలం అది. ఆ ప్రాంతానికి వెళ్ళాను. అడవిలో ఉంటుంది. వెళ్ళి ఓ రోజు అక్కడ గడిపి తిరుగు ప్రయాణం అయ్యా. వస్తా ఉన్నా మార్గ మధ్యంలో ఓ ప్రాంతానికి వచ్చిన తర్వాత కాసేపు బండి అక్కడ ఆపుకొని అక్కడ బండి దిగాం. నేను, నాతో పాటు కొంతమంది సహోదరులు ఉన్నారు. అక్కడ అడవిలో జీవించేటువంటి వ్యక్తులు, చెంచు తెగకు చెందినటువంటి వ్యక్తులు, కొంతమంది వెలక్కాయలు ఉంటాయి చూడండి, వెలగపళ్ళు, అవి అడవిలోంచి కోసుకొచ్చి ఆ రోడ్డు పక్కన పోసుకొని అమ్ముతున్నారు. వాళ్ళల్లో ఒక పురుషుడు ఉన్నాడు, 3 స్త్రీలు ఉన్నారు. అదిగో చూడండి, అక్కడ ఆ స్క్రీన్ మీద వచ్చింది, కనపడుతుందా మీకు? అది అడవి. ఆ మధ్యలో ఒకడు కలర్ బట్టలు వేసుకొని ఉన్నాడు చూడండి. ఆ పక్కన 4 ఉన్నారు కదా, రైట్. అది ఒక పురుషుడు, 4 స్త్రీలు ఉన్నారు. అంటే 3 మాతో మాట్లాడారు, ఒక స్త్రీ మాట్లాడలేదు. వాళ్ళు అక్కడ వెలగపళ్ళు అమ్ముతూ ఉన్నారు. సరే, నేను కాసేపు ఆ అడవి ప్రాంతంలో అవన్నీ తిరిగి తర్వాత ఏం చేశానంటే, వీళ్ళంతా అడవిలో బ్రతికేటువంటి వ్యక్తులు కదా, ఆటవికులు కదా, వీళ్ళకి అసలు సువార్త తెలుసో లేదో, తెలియపోతే ఏదన్నా అవకాశం చిక్కించుకొని ప్రభుని గురించి వాళ్ళకి పరిచయం చేద్దామన్న ఆలోచనతో ఆ వెలగపండు కొనే వంకతో వెళ్ళా దగ్గరికి. వాళ్ళు ఎంతో రేటు చెప్పారు, కొన్నా. కొంచెం తిన్నా. మరి ఒట్టిగా కొని ఊరుకుంటే కదా, కొంచెం తిన్నా. అదేందో పుల్లగా అదో రకంగా ఉంది. తిన్న తర్వాత కొంచెం వాళ్ళని ఆ మాట ఈ మాట మాట్లాడి పలకరించి, ఈ కాయ తింటే ఏం జరుగుతుంది, ఆ కాయ ఏం కాయ, అదేంది ఇదేందని కొంచెం పలకరించి, కొంచెం చిన్నగా, అమ్మ మీది ఏ ఊరు అని అడిగా. అయ్యా మాది ఈ దగ్గరలో అడవిలో ఊరయ్యా అన్నారు. ఏదో పేరు చెప్పారు. ఆ తర్వాత, అమ్మ మీ ఊర్లో ప్రార్థన పెడతారా అన్న. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా అంటే వాళ్ళు ఏమైనా అంటారేమో అని, మీ ఊర్లో ప్రార్థన జరిగిద్దా, ప్రార్థన పెడతారా అన్న. ఈ ప్రశ్న వాళ్ళని అడిగేవాళ్ళు అరుదు ఆ ఏరియాలో. ఎందుకు తెలుసా? అదంతా విగ్రహారాధికులు తిరిగేటువంటి, వాళ్ళ సంచారం జరిగేటువంటి స్థలం. ఫుల్గా వాళ్ళే ఉంటారు. నా నుండి వాళ్ళకి వచ్చిన ఆ ప్రశ్న వాళ్ళకి సంతోషాన్ని కలిగించింది. వాళ్ళలో ఒక ఆమె నాతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఎందుకు లేదయ్యా, మా దగ్గర ప్రార్థన జరుగుద్ది, మేమందరం ప్రార్థనకు పోతామంది. సంతోషం వేసింది నాకు. అదిగో నా పక్కన ఉంది చూడండి, ఆ ఫోటోలో ఆమె. ఈరోజు నేను ఆమెను గురించి చెప్పాలనుకుంటున్నా. మీరు ఊహించని విషయాలు ఆమె నోటి నుంచి నేను విన్నా. నాకే ఆశ్చర్యం కలిగింది. అందుకే మీకు చెప్పాలనుకున్నా. సహజంగా ఎక్కువ వాక్యోపదేశం సిటీల్లో జరుగుతాయి, టౌన్స్లో జరుగుతాయి. రకరకాల ఉపదేశాలు, కూటాలు, సువార్త సభలు, ప్రసంగాలు, అన్ని రకరకాలన్నీ టౌన్లకు సమీపంలో ఉన్న గ్రామాల్లో మస్తు వింటారు. అడవుల్లోకి పోయి ఎవరు సభలు పెడతారండి? అడవుల్లోకి పోయి ఎవరు కోటాలు పెడతారు? అడవుల్లోకి పోయి ఎవరు లోతైన ప్రసంగాలు చేస్తారు? కనీసం సెల్ ఫోన్లో వాక్యాలు విందామన్నా అక్కడ సిగ్నల్ ఉండదు. అలాంటి స్థలం అది. అయితే
ఆమె మాట్లాడుతూ కొన్ని మాటలు నాతో పంచుకుందామె. నేను అన్నాను, అమ్మ ఈ అడవిలో అసలు కూటమి ఎట్లా జరుగుతుంది, మీరు ఎట్లా ప్రార్థనకి వెళ్తారు అంటే ఆమె అంది, మా వాళ్ళ అబ్బాయే ఒక అబ్బాయి దేవుణ్ణి నమ్ముకున్నాడయ్యా, ఆయన పేరు రాజు. ఆయన ప్రభువుని నమ్ముకొని మాకు యేసుని పరిచయం చేశారు. మరి ఆయన్ని నమ్ముకున్నాక మా జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మేమందరం ఖచ్చితంగా ఆదివారం చర్చికి వెళ్తాం. మిగిలిన రోజుల్లో ఈ వ్యాపారం చేసుకుంటాం. మాకు అవకాశం దొరికిన వాళ్ళందరికీ కూడా యేసు ప్రభుని పరిచయం చేస్తామయ్యా. మరి మనం ఇక్కడ ఉండగానే 4 ఆత్మల్ని సంపాదించాలి కదా అంది. మీరు ఊహించగలరా ఆమె ఆ మాట అందంటే? మనం వెళ్ళకముందే, ఇక్కడ నుంచి ప్రభు మనల్ని పిలవకముందే 10 మందిని రక్షించుకొని పోవాలి కదయ్యా. అందుకని మాకు అవకాశం ఉన్నప్పుడల్లా మేము మా వాళ్ళకి కానీ ఇతరులకు కానీ మాకు ఛాన్స్ దొరికిన వాళ్ళందరికీ ప్రభువుని గురించి తెలియజేస్తూ ఉంటాం అంది. నాకు ఆశ్చర్యం కలిగింది. సిటీలో, టౌన్లలో, టౌన్కి సరౌండ్స్లో ఉన్న గ్రామాల్లో దేవుని వాక్యం విపరీతంగా ప్రకటించబడుతున్న స్థలాలలో చాలామంది, వందల వేల లక్షల మంది ప్రజలు వాక్యాన్ని అపరిమితంగా వింటున్నారు. ఈరోజు టీవీలలో, సెల్ ఫోన్లలో, పత్రికలలో మస్తు వాక్యం. కానీ ఇంతసేటు వాక్యోపదేశం పొందుతున్న వాళ్ళలో ఎంతమందిలో నిజంగా నశించిపోతున్న ఆత్మలను గూర్చిన భారం ఉంది? అడవిలో ఉన్న వాళ్ళకి ఆ భారం ఎలా వచ్చింది? అసలు ఆ ఉపదేశం వాళ్ళకి ఎవరు చెప్పారు అని నాకు ఆశ్చర్యం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, అంతటితో ఆగల. అమ్మా, ఆత్మల భారం గురించి చెబుతున్నావు, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలన్న భారాన్ని వ్యక్తపరిచావు. చాలా సంతోషం వేసింది, భలే మాట అన్నావే అన్నాను. వెంటనే ఇంకో మాట అంది, ఆత్మల భారం ఏందయ్యా, మా ప్రాంతంలో చర్చి కట్టించడానికి నేనే పూనుకున్నా, నా స్థలం ఇచ్చా. అంతే కదయ్యా, స్థలం ఇచ్చి చర్చి కడుతుంటే నా కూతురు చచ్చిపోయింది. వినండి, నా కూతురు చచ్చిపోయింది. నా కూతురు చనిపోతే మా వాళ్ళంతా ఏమన్నారో తెలుసా? నువ్వు ఆ యేసు ప్రభులోకి వెళ్ళావు కాబట్టి, ఆ యేసు ప్రభుకి గుడి కట్టిస్తున్నావు కాబట్టి నీ కూతురు చచ్చిపోయింది. మన దేవుళ్ళు నీ కూతుర్ని చంపేశారు అన్నారంట. అంటే ఆమెందంట, ఆ మాట అనొద్దు, పాపం వాళ్ళని వాళ్ళే కాపాడుకోలేరు, వాళ్ళని వాళ్ళే రక్షించుకోలేరు, నిర్జీవమైనటువంటి రాళ్ల వలె ఉన్నారు, పాపం వాళ్ళ మీద ఎందుకు ఆ నెపం, చంపేదానికి కానీ బతికించేదానికి వాళ్ళ దగ్గర జీవం ఉంటే కదా అందంట. వాళ్ళ దగ్గర జీవం ఉంటే నేను నమ్ముదును, కనీసం మీలో ఉన్న జీవం కూడా అందులో లేదు కాబట్టి నేను ఎలా నమ్మేది? మరి ఎవరు చంపారంటే, పుట్టించిన వాడే, పోషించిన వాడే, గిట్టించేవాడు కూడా. పుట్టించినోడే తీయాలి, నా బిడ్డను తీస్తే ఎవరైనా ఆఖరికి సైతాన్ అనేవాడు వచ్చి నా బిడ్డను చంపడానికి పూనుకున్నా నా దేవుడు అవకాశం ఇస్తే తప్ప సైతాను కూడా ముట్టలేడు. అంటే ఏంటి నువ్వు చెప్పేదంటే, ఆమె చెప్పింది, నా కూతురు చచ్చిపోయిందని మీరు అనుకుంటున్నారు. ఎక్కడ చచ్చిపోయింది నా కూతురు? నా కూతురు చచ్చిపోలేదు, మరణించలేదు, ఇంకొకటి ఏం కాలేదు, దేవుని యొద్ద భద్రంగా ఉంది. యేసు ప్రభు 2వ రాకడలో ఆయనతో పాటు నా కూతురుని తీసుకొని వస్తాడు.
లేదు ఈ లోపల నన్ను పిలిస్తే నేను పోతా, నేను పోయినా నా కూతుర్ని కలుసుకుంటా, లేకపోతే ఆయన నా బిడ్డను తీసుకొచ్చినా కలుసుకుంటా. మా ఎడబాటు తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు అని చెప్పింది ఆమె. ఫస్ట్ ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, మనకు దేవుడు ఈ భూమి మీద జీవితం ఉంచి ఉండగానే 4 ఆత్మల్ని 10 ఆత్మల్ని సంపాదించుకోవాలి అన్నది. అడవిలో ఉన్న మనిషి ఆ మాట పలికితే, ఎప్పుడో అప్పుడొక ప్రసంగం విన్న మనిషి ఆ మాట పలికితే, 24 ప్రసంగాలు వింటున్నామే, మనం ఎలా స్పందించాలి? చాలామంది విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒక వాగులో బండలు ఉన్నాయంట. బట్టలు ఉతుక్కునే వాళ్ళు వస్తారు కదా, ఆ బట్టలు ఉతుక్కునే వాళ్ళు ఆ బండ్ల మీద బట్టలు ఉతుక్కుంటారు. ఓ పెద్ద బండ ఉంది, ఆ బండ కింద కొన్ని కప్పలు జీవిస్తున్నాయి, కొన్ని కప్పలు బతుకుతున్నాయి ఆ బండ కింద. ఓ రోజు ఎక్కడి నుంచి వచ్చిందో ఎగురుకుంటూ ఒక కప్ప పిల్ల వేరే ప్రాంతంతో వచ్చి వాటితో ఫ్రెండ్షిప్ అయిపోయింది. వాటిని పరిచయం చేసుకొని సంతోషపడి, నీతో నాకు సహవాసం చాలా బాగుంది, మీతోనే ఉంటాను, ఇక్కడ మీతో కలిసి చాలా హాయిగా ఉంది నాకు అందట కప్ప, చిన్న కప్ప. ఈలోపు బట్టలు ఉతికి ఆయన వచ్చాడు. బట్టలు ఉతికి ఆయన వచ్చి ఆ బండకేసి దబి దిబి బాదటం మొదలు పెట్టాడంట. బాదటం మొదలు పెడితే ఆ బండ కింద పాత కప్పలేం ప్రశాంతంగా ఉన్నాయి, కొత్తగా వచ్చిన చిన్న కప్ప ఎగిరిపడిందంట. అమ్మ బాబోయ్ చచ్చిపోతున్నాను బాబోయ్ అని. మిగిలిన పాత కప్పలు అడిగిందండి, ఎందుకే అంత భయపడ్డావు అని. ఈ కొత్త చిన్న కప్ప, ఏంది అసలు ఆ బండికి నా మీద పడ్డంత భయం కలుగుతుంటే నాకు అంటే, అదే ఆయన బట్టలు ఉతుక్కునేవాడే, రోజు వస్తాడు ఉతుకుతూ ఉంటాడు, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఉతికినప్పుడు ఆ కాసేపు మనం మౌనంగా కూర్చుంటే చాలు, 1 గంట సమయం మనం మౌనం కూర్చుంటే చాలు, ఆయన ఉతుక్కొని వెళ్ళిపోతాడు, మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పిన అంట సలహా. ఇప్పుడు మీకేమైనా అర్థమైందని నాకు అనుమానం వచ్చింది. అవునా? ఎవరు కప్పలు? ఎవరు ఉతికేవాడెవరు? ఆదివారం కాసేపు ప్రసంగం, ఏదో ఉతుకుతాడు కాసేపు దబి దిబి సప్పుడు వస్తుంది. మనమేమో అదురుకునేది ఏముంది? ఆయన బాధేదేదో ఆయన బాదుకొని పోతే మన లెక్కలో మనం ఆ గంట సేపు మౌనంగా ఉంటే చాలు, మనకి ఇంకే వేరే సమస్య ఏం లేదు. అన్న కప్పలెట్ట మాట్లాడుకుంటే అంటే కథలో మాట్లాడుకుంటేలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అడిగాను, సోదరి నీకు బాధ లేదా? నువ్వు దేవుని పని చేస్తున్నావు, దేవుడు నీ కుమార్తెను తీసుకున్నాడు, నీకు బాధ లేదంటే, నాకెందుకయ్యా బాధ? నాకెందుకు బాధ? ఏబు పిల్లల్ని 10 మంది పిల్లల్ని తీసుకున్నాడు, ఏబేమన్నా బాధపడ్డా? ఏమన్నాడు? ఏంది? ఆయనే ఇచ్చినాడు, ఆయనే తీసుకున్నాడు అన్నాడు, నాకెందుకు బాధ? చూడండి, మొట్టమొదట ఆమె ఆత్మలను రక్షించాలని సిద్ధపడింది. రెండవది, దేవుని కొరకు నేను ఏ త్యాగానికైనా పూనుకోవాలి అని సిద్ధపడింది. నీకు పెన్ను ఉంటే రాసుకో, తప్పు లేదు. మూడవది, శ్రమలకు మెంటల్గా ప్రిపేర్ అయింది. అంటే తన కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోవటానికే కాదు, తన సంబంధికులను సైతం కోల్పోయినా ప్రభువును వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడాలా ఆమె. ఇది ఆశ్చర్యం కాదా? అడవిలో ఉన్న ఒక వ్యక్తికి ఇలాంటి స్థిర విశ్వాసమా? ఇంకా ఏముందో తెలుసా? దేవుడు నన్ను పరీక్షించి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను మేలులు చేస్తే ఉన్నది, నేను ఏదన్నా కీడు అనుమతిస్తే ఉంటుందా ఊడిద్దా అని నన్ను చూడొచ్చు కదా, పరీక్షించి ఉండొచ్చు కదా. నేనెందుకు వదిలిపెడతా ఆయనని? ఎక్కడికి పోయిందని నా బిడ్డ? కొద్ది రోజులు విడిపోయాం, తర్వాత మళ్ళీ వచ్చింది కదా. ఎంత నిరీక్షణ, ఎంత విశ్వాసం! నాకు ఆశ్చర్యం కలిగిందండి. మీకు ఎట్టుందో లేదో నాకైతే తెలీదు.
3. 4వది, అంతకుముందు కాపుసారాయి కాసేవాళ్ళంట. కాపుసారాయి కాసేవాళ్ళు. దేవుడు ఆమెను దర్శించి ఆమెతో మాట్లాడిన తర్వాత ఆ కాపుసారాయి కాసి దానివల్ల వచ్చే పైసలు నాకు వద్దని వదిలేసుకొని అడవిలోకి వెళ్ళి ఆ వెలగపండ్లు కోసుకొచ్చి అమ్ముతూ ఉంది. 2వది, విస్తరాకులు, మనం విస్తరాకులు తెలుసు కదా, ఆ విస్తళ్ళు కుట్టే ఆకులు అడవిలో దొరుకుతాయి. వాటిని అమ్మి, ఈ వెలగపండ్లు ఆ విస్తరాకులు అమ్మి కష్టపడి జీవిస్తూ ఉన్నారు. ఎందుకని అది కాయటం మానేసావంటే దేవుడు వద్దని చెప్పాడు కదా. మారు మనసు పొందినామంటే మరి మానుకోవాలయ్యా. మారు మనసు అంటే అంతే మరి. మళ్ళీ అది కూడా చేసుకుంటా యేసుప్రభు అంటే ఎట్ట కుదిరిద్ది? మారు మనసు అంటే మానేయమంటే మానేయాలి. అంటే 4వ పాయింట్, మారు మనసు కలిగి ఉన్నది, స్థిరంగా ఉంది, తనకు లాభసాటైన దాన్ని నష్టపోవడానికి ఇష్టపడింది. అడవిలోకి వెళ్ళి ప్రమాదాలని సిద్ధపడి కష్టపడటానికే ఇష్టపడింది, నష్టపోవటానికి ఇష్టపడింది. కానీ మారు మనసును విసర్జించి వెనక్కి మాత్రం తిరగలేదు ఆమె. ఇది 4వ సంగతి, నాకు ఆశ్చర్యం కలిగించిన సంగతి. 5వ సంగతి చూడండి సహోదరు ఎలా ఉందో. ఆమెను ఊహించగలరా మీరు ఆ మాటలు మాట్లాడిందంటే? కానీ మాట్లాడింది, అయిపోలా, ఇంకా ఉంది. ఈ అడవిలో ఉండే వాళ్ళకి అధికారులు ఉంటారంట. వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తారు. ఈ కార్డు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు సప్లై చేస్తుంటారు. గవర్నమెంట్ వాళ్ళకి ఏదన్నా శాంక్షన్ చేస్తే అవి కూడా ఇస్తూ ఉంటారంట. వీళ్ళల్లో కొంతమంది యేసుప్రభుని నమ్ముకున్నారని వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి అవన్నీ ఇచ్చేటువంటి అధికారికి తెలిసిందంట. అధికారికి తెలిసి అందరినీ కోడేసాడంట. ఒక రోజు కోడేసి వార్నింగ్ ఇచ్చాడంట. ఏంద్రా, కమ్మగా మీకు కార్డు ఇచ్చి అన్ని ఆహార పదార్థాలు అన్నీ సప్లై చేస్తుంటే పిచ్చి పిచ్చిగా ఉందా? మీరు ఏందో మతం పుచ్చుకున్నారంట. మీలో కొంతమంది ఏందో మతం మారారంట. ఎందుకు మారారు? యేసు మతంలోకి ఎందుకు పోయారో? రాయ్, ఎవరు పోయింది? యేసు మతంలో కలిసింది ఎవడ్రా? నా సంగతి తెలుసా? నేను ఎట్టంటాను తెలుసా? ఆ యేసు మతంలోకి ఎవడు పోయాడో వాళ్ళ రేషన్ కార్డులు మొత్తం రద్దు చేసి పారేస్తా, ఏమనుకుంటున్నారో, నా సంగతి తెలియదు అన్నాడంట. ఏమే లేచిందంట. లేచి స్ట్రైట్గా అతనితో మాట అందంట. నీవు ఈ భూమి మీద మాకు అధికారివి, మనుషులకు అధికారివి, మాకు మాత్రమే అధికారివి. కానీ మేము నమ్మిన దేవుడు సర్వాధికారి. మేము నమ్మిన దేవుడు మాకు నీకు మొత్తానికి అధికారి. నువ్వు రేషన్ కార్డు రద్దు చేస్తే మేము బతకలేమంటాయా? మమ్మల్ని బతికించలేడు ఆయన. రద్దు చేసుకో, నేనే నమ్ముకుంది. ఎవరెవరైనా అడిగావుగా, నేనే నమ్ముకుంది. రద్దు చేసుకో. చేసుకుంటే బతకలేమా? ఇంకొక సలహా కూడా చెప్తున్నా, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు కూడా నా ఇంటికి రండి. వెలగపళ్ళు కోసుకొచ్చి, ఇస్తరాకులు కోసుకొచ్చి అమ్మి నిన్ను, నీ బిడ్డలను కూడా బతికిస్తా. నాకేం ఉపాధి ఇవ్వడనుకుంటా అయింది దేవుడు. నువ్వు కార్డు రద్దు చేసుకుంటే నేను బతకలేను అనుకుంటున్నావా? నా దేవుడు నన్ను బతికించగల శక్తివంతుడు. అక్కడ నాకు ఇంకొకటి అర్థమైంది, ఏమో రాకడకు కూడా సిద్ధపడ్డదని. మరి అంత్యాబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు ముద్ర వేయించుకున్న వాడికి రేషన్ అంటాడు, ముద్ర వేయించుకోకపోతే మీకు ఫుడ్ లేదురా అంటాడు. అప్పుడు ఆమె ఏమైనా భయపడిద్దా? ఏడిచావు పో మొహమా, నీ ముద్ర ఎవడికి కావాలి, నువ్వెవడికి కావాలరా? నువ్వు రేషన్ రద్దు చేస్తే నేనే బతలేను అనుకున్నావా? నా దేవుడు నన్ను పోషిస్తాడు. విశ్వాసం. ఇది ఆశ్చర్యం కాదా? ఆయన ఇంకా సౌండ్ లేదంట, మాట్లాడలేదంట. ఇంక మళ్ళీ ఇంక రెండో మాట మాట్లాడలేదంట, నోరు మూసుకున్నాడంట. రద్దు చేయి, నా కార్డు రద్దు చేయి. రద్దు చేస్తే నేనే భయపడతాను, నిన్ను, నీ భార్యని, నీ బిడ్డల్ని కూడా బతికిస్తారా అందంట. ఇంకేం మాట్లాడతాడు? ఆహా,
అని అన్నట్టు. ఆహా లేదు లేదు, మేము పోయేదే అంది. ఇంకో మాట అంది. నాకు అది చాలా ఆలోచించాను నేను. ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుడు చెప్పిన పద్ధతుల్లో బ్రతుకుతున్నామో మా కష్టార్జితాన్ని మేము హాయిగా తినేటట్టు దేవుడు చేశాడు. మేము ఏ డాక్టర్లకి డబ్బులు బయట్లా అందే. మీరు ఊహించగలరా ఈ మాట? మేమేమన్నా తప్పుడు త్రోవల్లో ఉంటే, అక్రమ మార్గాల్లో ఉంటే, వేరే క్రమాలలో జీవిస్తే మా కష్టార్జితం మేము తినమని మాకు తెలుసు. మా కష్టార్జితాన్ని మేమే తినాలి. ఇది పరులో పాలు కాకూడదు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలని గ్రహించి అలా నడుచుకుంటున్నాం. మేము ఆసుపత్రులకు పోయి చాలా కాలం అయింది. మేము ఒక డాక్టర్ దగ్గరికి పోయింది లేదు, ఒక మందు తిన్నది లేదు, ఒక జ్వరం వచ్చింది లేదు, ఒక ఏ బిళ్ళలు మింగింది లేదు, ఏమి లేదు నైనా, ఏమి లేదు. మా కష్టార్జితం మేమే హాయిగా తింటున్నాం దేవుని కృపతోని. అంటే ఏం చెబుతుందో తెలుసా? తప్పుడు మార్గాలలో, వేరే వేరే విధాలలో, మూర్ఖత్వంలో, దేవునికి వ్యతిరేకమైన పద్ధతుల్లో బ్రతికే వాళ్ళు తమ కష్టార్జితాన్ని తాము తినరో అవన్నీ లోకుల పాలు అయిపోతాయి చెబుతుందా. ఇప్పుడు తర్వాత యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా వారు పొందిన అద్భుతాలు కూడా ఆమె చెప్పటం జరిగింది. వారు చూసిన అద్భుతాలు. ప్రియులారా, మన కుటుంబ సంబంధంగా ఎవరైనా వ్యక్తుల్ని మనం నష్టపోతే విశ్వాసం ఉంటుందా మనకి? ఆమె పలికిన మాటలు ఎంతమంది పలకగలుగుతారండి? ఏం దేవుడు కాపాడా, మా అమ్మాయిని కాపాడా, మా అబ్బాయిని కాపాడా, మా అన్నయ్యని కాపాడా, మా కొడుకుని కాపాడా, మా కూతుర్ని కాపాడా, ఏం చేశాడు ఆడు నడుతి అని సర్దుకునే వాళ్ళు ఎక్కువ మంది. కానీ ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టల. కారణం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విన్నది. ఆమె ఎక్కడ విన్నది అంటే, ఆమె ఎక్కడ ఏ చిన్న సంఘంలో కూర్చుందో, ఎక్కడ ఏ ఉపదేశం పొందుతుందో అక్కడ దేవుని మాటలు శ్రద్ధగా విని ఆ సంగతులన్నీ తన మనసులో స్థిరపరుచుకుంది. సోదరులారా, ఈరోజు మిమ్మల్ని ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటే మీరు ఎలాంటి సమాధానం ఇస్తారో ఆలోచించుకోండి. ఆ స్త్రీని మీరు చూశారు. ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు కూడా పరీక్ష చేసుకోండి. నిజంగా ఈ పరిపూర్ణత మీలో ఉందా? అలాంటి సిద్ధపాటు, అలాంటి మారు మనస్సు పిచ్చిదానిలాగా ఉంది. యేసు ప్రభు పేదలకి సువార్త ప్రకటించమని చెప్తా ఉంటే, పేదలకు సువార్త ఏంది? పేదలకు సువార్త ఏందంటే అహం నిండినటువంటి వ్యక్తులకు కాదు, కానీ ఎవరు దీనులైన మాట కొరకు ఆశ కలిగి ఉంటారో వారికి వెళ్తుంది నా మాట, వారు స్వీకరిస్తారు. అలాంటి వాళ్ళు అడవిలో ఉన్న వాళ్ళ దగ్గరికి నా మాట పోయిద్ది అంటానికి అదొక సాక్ష్యం. నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నిటిలో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి.